హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మరడాన్ ముచ్చట్లు. ఈరోజు మరొక మంచి స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇది చాలా హెల్తీ అయిన రెసిపీ అనమాట. ఇది రెండు ఐటమ్స్తో చేసుకోవచ్చు. గోధుమ పిండి, బెల్లం ఉంటే ఈ స్వీట్ అయితే మనకి రెడీ అయిపోయినట్లే. రెండు ఐటమ్స్తో చేసుకునే ఈ స్వీట్ అయితే చాలా చాలా బాగుంటుంది. పళ్ళు లేని వాళ్ళు కూడాను ఇట్టే తినేయచ్చు అనమాట. అంత స్మూత్గా, అంత ఫ్లఫీగా చాలా చాలా బాగుంటుంది. ఈవెన్ పిల్లలకు కూడాను చాలా బలం అనమాట. అయితే ఈ స్వీట్ చేస్తున్నంతసేపు నేను చిన్నప్పుడు జ్ఞాపకాలనే గుర్తు తెచ్చుకున్నాను. ఇవంటే నాకు చాలా ఇష్టం. ఎన్ని స్వీట్స్ వచ్చినా సరే నాకు వీటి దగ్గర వేస్ట్ అనిపిస్తుంది అనమాట. అంత ఇష్టం నాకు. ఈ స్వీట్ చేస్తున్నప్పుడు నాకు మా అమ్మని, అలాగే నా చిన్నతనాన్ని గుర్తు తెచ్చుకుంటూనే ఉన్నాను. అంత ఇష్టమైన స్వీటు. ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు అప్పుడప్పుడు ఇలాగే వేసుకుంటూ ఉంటాను. అంత మంచి స్వీట్ అనమాట. అంత బాగుంటుంది. ఇట్టే చేసుకోవచ్చు. అలాంటి ఈ స్వీట్ని ఇప్పుడు ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాము. ఒక గిన్నె తీసుకొని అందులో 1 కప్పు గోధుమ పిండి తీసుకోండి. అలాగే 1 కప్పు గోధుమ పిండికి 1/2 కప్పు బెల్లం తురుము కరెక్ట్గా సరిపోద్ది. మీరు ఇంకా స్వీట్ ఇష్టపడే వాళ్ళైతే 1-2 టేబుల్ స్పూన్లు ఎక్కువ వేసుకోండి. అలాగే కొద్దిగా సాల్టు, 1 టేబుల్ స్పూన్ శనగపిండి వేయండి. శనగపిండి వేస్తే టేస్ట్ బాగుంటుంది. నచ్చకపోతే స్కిప్ చేసేసినా పర్వాలేదన్నమాట. ఇవన్నీ వేసేసి స్టవ్ మీద 1/2 కప్పు పాలు వేయండి. మీకు నచ్చితే ఫుల్గా పాలైనా వేసుకోవచ్చు. అలాగే 1/2 కప్పు నీళ్ళు వేసేసి, నీళ్ళు అనేవి ఎక్కువ మరిగిపోకూడదనమాట. మనం టచ్ చేస్తే తాకినంత వేడి ఉండాలన్నమాట. అంత వేడి ఉంటే స్టవ్ ఆపేయచ్చు అనమాట. ఆపేసి ఇందాక కలుపుకున్న పిండిలో కొంచెం కొంచెం వేసుకోండి. ఏకంగా మనం 1 కప్పు వేసామన్నమాట పాలు నీళ్ళు. చూసుకొని ఒకవేళ మీకు ఆ పాలు నీళ్ళు సరిపోలేదు అనిపిస్తే ఇంకాస్త నీళ్ళు కొంచెం వేసుకోండి అనమాట. అప్పుడు చల్లని నీళ్ళు వేసుకొని కలుపుకునే పర్వాలేదు. చూస్తున్నారా, నేను కలుపుకుంటున్నట్లు ఇలా కలుపుకోవాలన్నమాట. ఫైనల్గా కొద్దిగా యాలకుల పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేయండి. నెయ్యి వేసేసి మరలా ఒకసారి కలుపుకోండి. ఇవన్నీ కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ మనకి ఎలా ఉండాలంటే, చూస్తున్నారా, ఇలా వీడియోలో చూపించినట్టు ఇలా ఉండాలన్నమాట. మీకు ఒకవేళ పలుచగా అయిపోయింది అనిపిస్తే ఇంకాస్త గోధుమ పిండి వేసుకోండి. అలాగే తిక్కుగా ఉంది అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకోండి. అప్పుడు చల్లని నీళ్ళు వేసుకునే పర్వాలేదు. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ పై దోసల పెనాన్ని పెట్టుకొని దానికి నెయ్యిని అప్లై చేయండి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్నైనా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత దోశ పెనం వేడైన తర్వాత గరిటెతో కొంచెం కొంచెం ఇలా వేసుకోండి. అయితే మీకు మొత్తంగా ఒకటే కావాలంటే 2-3 గరిటెలు వేసుకొని దోశ పెనం మొత్తం స్ప్రెడ్ చేసైనా వేసుకోవచ్చు. లేదనుకోండి ఇలా చిన్న చిన్నవైనా వేసుకోవచ్చు అనమాట. ఇలా చిన్న చిన్న వేసుకోవడం వల్ల పిల్లలకి బాగా నచ్చుతాయి, బాగా తింటారనమాట పెద్దది వేసుకునే కంటే. అందుకే నేను చిన్న చిన్నదే వేసుకుంటున్నాను. మీకు నచ్చితే ఏకంగా ఒకటే వేసుకోండి. ఇలాగా వేసుకొని ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని, రెండో వైపు కూడాను ఈ అట్టు అనేది కాలిపోయిన తర్వాత తీసేయండి. ఇవి చూస్తుంటే ప్యాన్ కేక్ లాగా ఉన్నాయి కదా, పిల్లలు భలే నచ్చుతారండి. ఇలా చిన్న చిన్న వేస్తే ప్యాన్ కేక్ అనుకొని తినేస్తారనమాట. ఇలాగా ప్రతిసారి కూడాను కొంచెం కొంచెం వేసుకొని మన దోశ పెనానికి ఎన్ని పడతాయో అన్నింటినీ వేసుకొని ఒకవైపు కాలిన తర్వాత మరలా రెండో వైపుని తిప్పుకోవాలన్నమాట. రెండో వైపు కూడాను కాలిపోయిన తర్వాత తీసేసి వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు. అంత బాగుంటాయి అన్నమాట. ఇలాంటి వాటిని ఒక్కసారైనా మీరు ట్రై చేయండి. అలాగే పాలు వేసి నేను కలిపాను కదా, నచ్చని వాళ్ళు మొత్తంగా నీళ్ళు వేసే కలపండి. వేడి నీళ్ళు వేయడం వల్ల మంచి ఫ్లఫీగా వస్తాయి. పాలు వేయడం వల్ల టేస్ట్ ఇంకాస్త రెట్టింపు అవుద్ది అనమాట. ఇలాంటి టేస్టీ అండ్ క్విక్ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్లో కామెంట్ చేయండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి. మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. అలాగే ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అలాగే రేపటి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఉంటాను ఫ్రెండ్స్, ఉంటాను మరి, బాయ్.